అడ్డగోలు కామెంట్స్, ఇష్టం వచ్చిన రాతలు, రోత మాటలు, స్థాయితో సంబంధం లేదు, హోదాను అస్సలు పట్టించుకోరు. ఫోన్ చేతిలో ఉంటే చాలు ఎవరు ఎవరినైనా తిట్టొచ్చు. సోషల్ మీడియాలో ఇప్పుడిదో ట్రెండ్ అయిపోయింది. పొలిటికల్ పార్టీలకు వెపన్ గా మారిన సోషల్ మీడియా అస్త్రం అందరికీ సవాల్గా మారింది. అలా అని పొలిటికల్ లీడర్లను కాదు, సెలబ్రిటీ అన్న ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా బాధితులు కాక తప్పట్లేదు. ఈ సోషల్ భూతానికి చెక్ పెట్టేందుకు కూటమి సర్కార్ వేస్తున్న ప్లాన్ ఏంటి? ఆ పదునైన అస్త్రం అమలైతే తాట తీయడం ఖాయమా? నోటికొచ్చిన కామెంట్లు, చేతికొచ్చిన రాతలు, సోషల్ మీడియాలో హద్దులు దాటుతోన్న విమర్శలు, హోదా స్థాయి అన్న లెక్కే లేకుండా లీడర్లపై అడ్డగోలు వ్యాఖ్యలు, మహిళలపై అడ్డగోలు పోస్టులపై ఏపీ సర్కార్ సీరియస్. ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెడితే ఇక అంతే సంగతులు. విమర్శకు ప్రతి విమర్శ, మాటకు మాట, పంచుకు సూపర్ పంచ్ అన్నట్లుగా నడుస్తూ ఉండేవి పాలిటిక్స్. ఇప్పుడు కూడా ఇదంతా నడుస్తున్నప్పటికీ ఇంకోవైపు సోషల్ మీడియా రచ్చ ఎక్కువైపోయింది. తెలుగు స్టేట్స్ లో అయితే కాంగ్రెస్ ప్రతిపక్షాల మధ్య సోషల్ మీడియా వార్ నెక్స్ట్ లెవెల్లో నడుస్తోంది. ఈ క్రమంలో ఒకరి మీద మరొకరు పై చేయి సాధించుకునే గేమ్ నడుస్తూ ఉండగా కొందరు పెడుతున్న అడ్డగోలు పోస్టులు రచ్చ రంబోలవుతున్నాయి. ఏ స్థాయి నేత అయినా, ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా, అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా సోషల్ మీడియా పోస్టులకు, ట్రోలింగ్స్ కు బలికాక తప్పట్లేదు. ఆ మాటకొస్తే ప్రధాని మోదీని కూడా వదలని పరిస్థితి. దాంతో సోషల్ మీడియాకు అందరూ బాధితులే అయిపోయారు. అంతేకాదు, అందరూ ఏదో విధంగా ఈ సోషల్ మీడియా రచ్చకు కారకులు అయిపోయారు. రాజకీయ పార్టీలకు విపరీతమైన ప్రచారం అవసరం. దాంతో సోషల్ మీడియా వారికి ఒక బ్రహ్మాండమైన వేదికగా మారింది. ఓ టీ స్టాల్ దగ్గర మాట్లాడుకుంటున్నట్లుగా సోషల్ మీడియాలో కూడా తిట్ల పురాణంతో హోరెత్తిస్తూ ఉండడంతో కథ కాంట్రవర్సీకి దారితీస్తోంది. లీడర్లు అంటే ఎలాగూ రాజకీయాల్లో ఉంటారు, ఒకరిని ఒకరు దూషించుకుంటారు. ఇదంతా కామన్ అనుకోవచ్చు. కానీ రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేని నేతల కుటుంబ సభ్యులను, ఆడవాళ్లను సోషల్ మీడియా ఈ రొచ్చులోకి లాగుతోంది. దాంతో దీనికి ఎక్కడో ఒక చోట ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉందని అంతా అనుకునేవారే తప్ప ఇప్పటి వరకు ఓ సొల్యూషన్ అయితే దొరకట్లేదు. అయితే అడ్డగోలు సోషల్ మీడియా పోస్టులపై కూటమి సర్కార్ చాలా సీరియస్ గా ఉంది. అధికారంలోకి వచ్చిన మొదటి 2-3 నెలల్లోనే మహిళలను కించపరుస్తూ అడ్డగోలుగా పోస్టులు పెట్టిన వారిని అరెస్టు చేశారు. అయినా ఇంకా సోషల్ మీడియాలో మహిళలను కించపరిచే నీచపు చర్యలు ఏమాత్రం తగ్గట్లేదట. దీంతో ఎలా పడితే అలా మహిళలను ఉద్దేశిస్తూ సోషల్ మీడియా పోస్టులు పెట్టేవారిపై స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకునేందుకు అడుగులు వేస్తోంది ఏపీ సర్కార్. అడ్డగోలు సోషల్ మీడియా పోస్టుల వారి మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దానిపై విధి విధానాలను ఖరారు చేసేందుకు మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. మహిళలను కించపరుస్తూ అసభ్యంగా పోస్టులు పెడితే యాక్షన్ ఎలా ఉండాలో అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది కేబినెట్ సబ్ కమిటీ. 3 నెలల పాటు మంత్రులు స్టడీ చేసి ప్రభుత్వానికి రిపోర్ట్ ఇస్తారు. ఆ నివేదిక ఆధారంగా అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ఈ ఏడాది డిసెంబరులో అసభ్యకర సోషల్ మీడియా పోస్టులపై కఠిన చర్యలు తీసుకునేలా చట్టాన్ని తీసుకొస్తారని అంటున్నారు. బిల్లు అసెంబ్లీలో పాస్ అయితే, ఆమోదం పొందితే కనుక గతంలో ఎవరిని పడితే వారిని పట్టుకుని పోస్టులు పెడుతూ రెచ్చిపోయిన బ్యాచ్లకు ఇక కళ్ళెం పడడం ఖాయం అంటున్నారు. అడ్డగోలు పోస్టులు పెట్టినా లేక వీడియోలు చేసినా, వాటిని వైరల్ చేసినా వీరంతా ఇక మీదట చట్టానికి చిక్కి విలవిలలాడాల్సిందే అని అంటున్నారు. విదేశాల నుంచి సోషల్ మీడియా పోస్టులు పెడుతున్న వారికి కూడా షాక్ తప్పదంటున్నారు. సోషల్ మీడియాలో మహిళలను కించపరచడమే కాకుండా సత్యాన్ని అసత్యంగా ప్రచారం చేసే వారిని కూడా కఠినంగా శిక్షించేందుకు కొత్త చట్టం తీసుకురాబోతున్నారట.
విదేశాల్లో ఉంటూ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై కూడా స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటుందని అంటున్నారు. సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం పెద్ద తలనొప్పిగా మారినట్టు ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సీరియస్ గా ఉన్న సీఎం చంద్రబాబు ఈ తప్పుడు ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టే విషయంలో ఎలా ముందుకు వెళ్లాలి అనే దానిపై తీవ్ర కసరత్తే చేస్తున్నారట. ఫేక్ ప్రచారాన్ని కంట్రోల్ చేయాలనే ఆలోచనతో కొత్త చట్టం తీసుకురావాలని నిర్ణయించారట. లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లు చూపుతూ ప్రజలను గందరగోళానికి గురి చేయడంతో పాటు ప్రజల మధ్య వైషమ్యాలు పెంచేలా చేస్తున్న వారిని అదుపు చేయడానికి ప్రత్యేక చట్టమే మార్గమని సీఎం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా విదేశాల్లో ఉంటూ ఎక్కువ మంది తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఉన్న చట్టంతో అక్కడి వారిని రాష్ట్రానికి రప్పించలేకపోతున్నట్లు చెప్తున్నారు. కొత్త చట్టంలో ఇలాంటి వారిని కట్టడి చేసే నిబంధనలు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. అడ్డగోలు సోషల్ మీడియా పోస్టులపై సీరియస్ యాక్షన్ ఉండాలనేది ఏపీ ప్రభుత్వం ఆలోచన. రాబోయే శీతాకాల సమావేశాల్లో అంటే ఈ ఏడాది చివరిలో బిల్లును అసెంబ్లీలో పెట్టే అవకాశం కనిపిస్తోంది. చాలా పటిష్టంగా చట్టాన్ని రూపొందించి సోషల్ మీడియాలో ఉన్మాదాన్ని కంట్రోల్ చేయడంతో పాటు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవాలని ప్లాన్ చేస్తోంది కూటమి సర్కార్.